వార్తిల్లు. వెల్కమ్ టు సంతోషం టీవీ. విజయనగరం పట్టణంలో గల శ్రీ వాసవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 52 బస్తాల బియ్యం కనికా పరమేశ్వరి అమ్మవారి నిత్య అన్నదాన ట్రస్టుకు వితరణ. శ్రీ వాసవి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు సంతోషం టీవీతో మాట్లాడుతూ ఈ ట్రస్టు కరోనా సమయంలో ప్రారంభించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు 49 రకాలుగా విద్య, వైద్యం మొదలగు అవసరాల నిమిత్తం సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు 50వ కార్యక్రమంలో కన్నికా పరమేశ్వరి ఆలయంలో నిత్యాన్నదాన ట్రస్టుకు 52 బియ్యం బస్తాలను వాసవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించడం జరిగిందని తెలియజేశారు. వాసవి చారిటీ గ్రూప్ 2020 సంవత్సరం కరోనా కష్టకాలంలో జిల్లా ఆర్యవైశ్య మిత్రులు వాట్సాప్ గ్రూప్ ద్వారా మొదటి కార్యక్రమం ప్రారంభించుకున్నాం. పంచముఖ ఆంజనేయ స్వామి కోవిల్లో అవసరమైన ఆర్తులకు అన్నదానం చేసే కార్యక్రమంలో మొట్టమొదటిగా చారిటీ గ్రూప్ ప్రారంభించుకున్నాం. అది ఈరోజు 5 సంవత్సరాలకి గుడిబిడి అడుగులు వేసుకుంటూ 50వ కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. మా కమిటీతో చర్చించినప్పుడు 50వ కార్యక్రమంగా ఏది చేద్దామని ఆలోచించినప్పుడు మన అమ్మవారి పేరుతోనే ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిరంతర అన్నదానం కొనసాగుతుంది. దానికి అవసరమైన 52 బస్తాలు 52 వారాలకు 52 బస్తాల బియ్యం అందజేద్దామని మా కమిటీ సభ్యులు నిర్ణయించుకొని దాతలను కోరిన వెంటనే అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇంకా 52 బస్తాలు పూర్తయ్యాయి. ఇంకా వాలంటరీగా చాలామంది కోరారు. మళ్ళీ చేసే కార్యక్రమంలో వారి సేవలు కూడా వినియోగించుకుంటామని తెలియజేసుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాలు 50 కార్యక్రమాలు విద్య, వైద్యం, ఆరోగ్య, వివాహం కార్యక్రమాల్లో ముఖ్యంగా సేవలు అందిస్తున్నాం. ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు మాత్రం అన్నదానం, దేవాలయాల నిర్మాణానికి కూడా సహకరిస్తున్నాం. ఈ సహకరిస్తున్న దాతలందరికీ పేరు పేరున వినయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై వాసవి. శ్రీ వాసవి ఈరోజు ఇస్తున్నామని తెలియజేయడం చాలా సంతోషిస్తున్నాం. అలానే మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా దేవాలయాల విరాళం కూడా వాసవి క్లబ్ అలాగే శ్రీ వాసవి చారిటీ గ్రూప్ తరఫున కోల్బాగలో కడుతున్న బాలక రామనారాయణ ఆలయంకు 1,11,1111 రూపాయలు విరాళం ఇచ్చామని తెలియజేయడానికి కూడా సంతోషిస్తున్నాం. మరొకసారి ఈ కార్యక్రమానికి ఎంతో భక్తి భావంతో బియ్యం బస్తాలు ఇచ్చిన మన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ముగిసిపోయిందని తర్వాత కూడా 5గురు మళ్ళీ ఫోన్ చేశారు, మళ్ళీ ఇస్తున్నామని సరే. 52 వారాలకి 52 బస్తాలు మనం టార్గెట్ పెట్టుకున్నాం. టార్గెట్ పూర్తి అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ చేసే మన కార్యక్రమంలో మీ సహకారం తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. ప్రతి కార్యక్రమం చేస్తున్నప్పుడు మిత్రుల నుంచి, దాతల నుంచి ఎంతో మంచి స్పందన ఇస్తున్నారు. అలాగే అడిగిన వెంటనే విద్య కోసం, వైద్యం కోసం, వివాహం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ 6 సంవత్సరాల్లో 49 కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసామంటే అది మా కమిటీ తరఫున మా ఒక్క నిర్ణయం కాదు, కమిటీ నిర్ణయం. అలాగే అందరి మిత్రుల సహకారంతో, ఎంతో సౌజన్యంతో, ఎంతో ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం తెలియజేయటకు సంతోషిస్తున్నాను. అంటే గుర్తొచ్చేది మన వయస్సులే. శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మేడ మీద నూతనంగా నిర్మించిన మన రవ్వ శ్రీనివాస్ గారి తాలూకు సౌజన్యంతో నూతనంగా నిర్మించిన ఈ భోజనశాలలో ప్రతిరోజుకి సుమారు 130 నుంచి 120 మంది కుల మతాలకు అతీతంగా ప్రతిరోజు కూడా అన్నదానాన్ని స్వీకరిస్తున్నారు. ఈ అన్నదానానికి అవసరమయ్యే బియ్యాన్ని 52 వారాలు 52 బస్తాలు సమర్పించిన వాసవి చారిటీ గ్రూప్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, అమ్మవారి యొక్క ఆశీస్సులతో మరింత సేవా కార్యక్రమాలతో ఈ ఏదైతే చారిటీ గ్రూప్ ఉందో మిత్రులందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిత్య అన్నదాన పథకం పెద్దలు ప్రారంభించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నిర్విఘ్నంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. దాతలందరి సహకారంతో ఈ రోజు వరకు కూడా సుమారు 100 నుంచి 120 మందికి పైన కార్యక్రమం జరుగుతుంది. పేదవాళ్ళు కానీ, భక్తులు కానీ, విద్యార్థులు కానీ,
ఆకలిన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే ఎవరికైనా పుట్టినరోజులు జరిగిన వివాహ దినోత్సవాలు కానీ లేదంటే ఎవరైనా పెద్దల యొక్క సంస్మరణార్థం జ్ఞాపకార్థం కూడా ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే 2016 రూపాయలు వాళ్ళు పే చేస్తే వాళ్ళ పేరు మీద కూడా అన్నదాన కార్యక్రమం పైన నిర్వహించడం జరుగుతుంది. మరి అలాగే ఈ రోజు వరకు కూడా గత సంవత్సరం డిసెంబర్తో కొంతమంది దాతలు ఇచ్చినటువంటి బియ్యం అయిపోయిన వెంటనే ఇది ఎందుకు చెప్తున్నానంటే అమ్మవారి కోసం ఏదైనా చెయ్యాలంటే అందరూ ముందుకు వస్తారని తెలియజేస్తున్నాం. అయిపోయాయని చెప్పిన ఒక గంటలో సుమారు 84 బస్తాలు 7 అడగగానే ఓకే చేయడం జరిగింది. అలాగే వాసవి చారిటీ గ్రూప్ తరఫున కూడా ఒక 52 బస్తాలు ఇవ్వడం జరిగింది. అలాగే అమ్మవారికి ఇప్పటికీ ఒక 365 రోజులకి మనకి 12 నెలలకి 150 బస్తాల బియ్యం అవసరమైతే ఆ 150 బస్తాల బియ్యం కూడా ఒక 2 రోజుల్లోనే సమకూర్చడం జరిగింది. ఇక్కడ ఎవరే కార్యక్రమం చేసినా అమ్మవారి యొక్క ఆలోచనతో అమ్మవారికే చేస్తున్నాం, మన గుడికి మన కులానికి ఆలోచనతోనే చేస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఇలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ 52 వారాలకి 52 బస్తాల కార్యక్రమం చెప్పిన వెంటనే ఒక 2-3 రోజుల్లోనే ఆ కార్యక్రమం ముగిసిపోయింది. భక్తులందరూ కూడా దాతలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని భవిష్యత్తులో కూడా వాసవి చారిటీ గ్రూప్ అనేది కరోనా టైంలో ప్రారంభించి ఆ రోజు ఎంతో అవసరమైన వాళ్ళకి చేయాలనుకున్నప్పుడు వాళ్ళ తరపున కూడా కార్యక్రమాలు చేశారు. మరి అలాగే మరి భవిష్యత్తులో కూడా ఈ వాసవి చారిటీ గ్రూపు ఎన్నో సేవా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ విజయనగరంలో ఎవరికి అవసరం ఉన్నా ఈ గ్రూప్ ఒకటి ఉందనే విధంగా ముందుకు సాగాలని ఆశిస్తూ జై వాసవి.